హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అనపకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో అయితే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి. ముందుగా దానికోసం నేను ఒక చిన్న సొరకాయ తీసుకొని ఇలా తొక్క తీసేసుకొని కడుక్కొని ఇలా సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మన మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మన మసాలా పొడిని ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, నువ్వులు, ఇలాచి, గసగసాలు, ఇంకా లవంగం, చెక్క ఇవన్నీ ఒక్కొక్క స్పూను వేసుకొని దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని పొడి పట్టుకొని పక్కకు పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అనపకాయ కూరని వండుకోవటం కోసం తాలింపులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగంత కలర్ వచ్చిన తర్వాత 1 స్పూను పసుపు పొడి వేసుకోవాలి. ఒక 1/2 స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్ర రంగు వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు వేసుకోవటం వల్ల ఈ కూరకు రుచి, సువాసన, టేస్ట్. తర్వాత అనపకాయ ముక్కలు వేసుకోవాలి. మా దగ్గర అయితే మేమైతే అనపకాయ అంటాము, సొరకాయ అంటామండి. మీరుండే ఊరిని బట్టి రకరకాలుగా వీటిని పిలుస్తూ ఉంటారు. మరి మీ దగ్గర ఏమంటారో నాకు చెప్పండి. ఇలా ముక్కలన్నీ తాలింపులో కలిసే వరకు కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత వేసుకొని ఒక 4-5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ కూడా మంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అనపకాయ మంచిగా ఆయిల్లో అయితే మనకు మగ్గిపోయిందనమాట అనపకాయ ముక్కలు. ఇప్పుడు కారానికి తగ్గట్టుగా నేనైతే ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఈ వంటకాన్ని చాలా రకాలుగా కూడా వండుతారండి. ఈ రకం కూడా మసాలా వేసి టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే అనపకాయ తినని వాళ్ళు ఉంటారు కదండి, ఇట్లా మసాలా పెట్టి వండితే చికెన్, మటన్ లాగా ఉండి టేస్ట్ పిల్లలు కూడా చాలా బాగా తింటారు అనమాట. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకోండి. మంచి గుజ్జుతో మసాలా గ్రేవీగా మనకు వస్తుందన్నమాట. ఇట్లా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మరొక 3 నిమిషాల పాటు మూత వేసుకొని కుక్ చేసుకుందాం. 3 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటోస్ వేస్తున్నాను. రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇట్లా వేసేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత వేసుకొని టమాటాలన్నీ మెత్తబడే వరకు కుక్ చేసుకుందాం. ఇంకోండి మన కూర అయితే ఇట్లా టమాటా ముక్కలన్నీ మంచిగా గుజ్జుగా అయ్యాయి చూడండి. ఇట్లా అయ్యాయి. అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది వేసేసుకుందాం అనమాట. ఒక 2 స్పూన్లు వేసుకోండి. అంటే మీరు ఎంత కూర వండుకుంటారో దాన్ని బట్టి, గ్రేవీని బట్టి మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను తీసుకుంది చిన్న అనపకాయ అండి, ముక్కలు కూడా కొన్ని ఉన్నాయి కదా, అందుకనే అనమాట. ఇట్లా
వేసుకొని ఈ మసాలా వేసుకొని చేసుకుంటే మంచి గ్రేవీతోటి ఉంటుంది, ఇంకా టేస్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా ఒకవేళ తినరు కదండి, సొరకాయ అంటే అంత లైక్ చేయరు. అందుకని ఇట్లా మసాలా వేసి అన్నీ మనకి గసగసాలు ఇంకా నువ్వులు అవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి మంచిదేనండి. వాటిని వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇట్లా మసాలా వేయించుకునేటప్పుడు కొద్దిగంత మసాలా దినుసులు చెక్క లవంగాలు ఉన్నాయి కదండి, అవి కొంచెం తగ్గించుకొని మీరు మసాలా పట్టుకుంటే అప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా వేసుకొని మనం మసాలా కొద్దిగంత వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కూర టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేయంగానే చూసారే అంత గ్రేవీగా గుజ్జు గుజ్జుగా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇట్లా ఈ సింపుల్ వంట అయినా సరే ఎవరు చేసినా కానీ ఇట్లా చేయండి మీరు, సూపర్ ఉంటుందండి. చాలా బాగా వస్తుంది ఈ వంటకం ఎవరు చేసినా కానీ. సరేనా? టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. నేను టేస్ట్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు మరొక 2 నిమిషాలు మూత వేసుకొని కుక్ చేసుకుందాం. మన అనపకాయ కూర అయితే మసాలా పెట్టి చేసిన అనపకాయ కూర సూపర్ అంటే సూపర్గా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తినేస్తాను. చూసారండి, గ్రేవీగా చపాతీలోకి బాగుంటుంది, రొట్టెల్లోకి, జొన్న రొట్టెల్లోకి కూడా సూపర్ ఉంటుందండి. ఇది అనపకాయ మసాలా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. చూసారండి, ఇట్లా గ్రేవీగా సూపర్తో గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ వంటకాన్ని మీరు తప్పకుండా ఇట్లా వండుకోండి, ట్రై చేయండి. తిన్న వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళు లొట్టలు వేసుకుంటూ మరి తింటారనమాట. అనపకాయతో ఇట్లా చేసుకుంటే వేడివేడి అన్నంలో మంచి కూర కలుపుకొని చూడండి. బా ఆహా, నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి తప్పకుండా. సరేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. యూట్యూబ్ స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.